హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెడ్డి. సో ఇది వచ్చి 31st నైట్ అనమాట. అప్పుడు 9 డిసైడ్ అయ్యా అనమాట కేక్ చేయాలని. నాకైతే కేక్ చేయడం అస్సలు రాదు. మీలో ఎంతమందికి నాలాగా కేక్ చేయడం రాదో కామెంట్ చేయండి, అండ్ ఎంతమందికి వస్తుందో కూడా కామెంట్ చేయండి. సో ఇలాగైతే స్టార్ట్ చేశాను అనమాట 9కి సడన్గా అనుకొని. కేక్ రెసిపీ చెప్పేంత ప్రో అయితే కాదు గైస్ నేను. సో వేరే ఛానల్లో వెళ్ళి మీరైతే చూడండి. నేను ఎన్ని చూసా కానీ నాకు ఒక్కసారి కూడా రాదు. ఎప్పుడు ఏదొక్క సైడ్ బొక్క పడుతూనే ఉన్నది కేక్. ఈ కేక్ ఎలా వచ్చిందో మీరే చూడండి. నేను కేక్ రెసిపీ అయితే పెడదాం అనుకున్నా, బట్ నా వల్ల మీరెందుకు బలైపోవాలని చెప్పేసి పెట్టలేదు గైస్. నేను ఎప్పుడు వీడియో తీద్దాం అనుకున్న బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ యా, ఇంతకు మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు గైస్? ఈ ఇయర్ మీ రెజల్యూషన్ ఏంటి గైస్? చాలామంది రెజల్యూషన్స్ పెట్టుకుంటారు కానీ పాటించరు, అందులో నేను ఒక్కదాన్ని అనమాట. ఈ ఇయర్ నా రెజల్యూషన్ వచ్చి డైట్ చేసి కొంచెం స్లిమ్ అవ్వాలనుకుంటున్నా. 2024 అండ్ 2023 కూడా సేమ్ రెజల్యూషన్, ఇంకా కొంచెం కూడా స్లిమ్ అవ్వలేదు గైస్. నాలాగా మీలో కూడా ఎవరన్నా ఉంటే ప్లీజ్ రైజ్ ద హ్యాండ్స్ గైస్. 2024 మీకు ఎలా గడిచింది? మీరు ఎన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కలెక్ట్ చేయగలిగారు? 2024లో నేను ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందంటే అది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం మాత్రమే. సోషల్ మీడియా అంటేనే మనకి పాజిటివ్ ఉంటుంది అండ్ నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కదా. సో మనం ఫేస్ చేసేంత వరకు మనకు తెలియదు. సో నా వీడియోస్లో మీరు ఫస్ట్ చూస్తే కూడా కామెంట్స్ ఆఫ్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను ఆన్ చేశాను అనమాట. సో కొంచెం బాగా పాజిటివ్గా తీసుకుంటున్నారు జనాలందరూ. కేక్ విషయానికి వస్తే నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఎలా వచ్చింది ఏంటని. సో కేక్ అయితే బాగా వచ్చింది, చూడడానికి తినడానికి కూడా సూపర్ ఉందన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్.